ఎందుకు మామ బ్రేకప్ అయిందని ఒకటే బాధపడుతున్నావు? గుర్తు తెచ్చుకొని మరి ఎందుకు బాధపడుతున్నావు జెప్పు? నీకేం పని లేదా? మొత్తం దేని గురించి ఆలోచిస్తున్నావా? అయితే ఒక పని జెయి. నువ్వు ఫస్టు కెరీర్ గురించి ఆలోచించకుండా దానికోసం ఏం జేయాలో అది ఆలోచించు. నువ్వు ఖాళీగున్న కొద్దీ నీకు ఇలాంటి ఆలోచనలే వస్తుంటే నువ్వు ఇట్లానే బాధపడుతూ డిప్రెషన్‌లో పోతూనే ఉంటావు. ఏదన్నా పని జెయి. పైసలొచ్చే పని ఏదైనా పర్లేదు చేసుకో. నీ లైఫ్ కెరీర్‌ని బిల్డ్ జేసుకో. నువ్విట్లా బాధపడుతున్నట్టు అవతలోళ్ళు బాధపడరు. వాళ్ళకి చాంట బి ఫరక్ పడదనమాట. ఎందుకు చెప్పనా? వాళ్ళ లైఫ్ గ్రోత్‌లా సెట్ జేసుకోవడంలో బిజీలుంటారనమాట. నీయంత లైట్ పిచ్చ లైట్ పట్టించుకొనే పట్టించుకోరు. నువ్వు ఏదో ఇంత గుర్తు తెచ్చుకొని మరి ఇట్లా బాధపడుతున్నావు తప్ప వాళ్ళకి ఏదో ఒకసారి, 2 సార్లు అట్లా బ్లింక్ అయ్యి ఇట్లా ఎళ్ళిపోతావు అంతే తప్ప, అట్లనే టైమ్ వేస్ట్ చేసుకుంటూ వాళ్ళెప్పుడూ అట్లా చేసుకోరు. ఎప్పుడు నీకంటే ముందే ఉంటారు గర్ల్స్ అనేటోళ్ళు. నీకంటే ముందే ఉంటారు. అర్థమైందా? వాళ్ళెంతసేపు వాళ్ళ లైఫే మెయిన్. ఈ మధ్యలో వచ్చిన చిన్న చిన్న ఆటని అసలు పిచ్చ లైట్ తీసుకుంటారు. నేను మోసపోయినా, ఎర్రిపోనైనా అని నువ్వు తలుచుకొని, తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు బ్రో. ఒకటి చెప్పనా? నువ్వు నమ్మినవు. నువ్వు జస్ట్ నమ్మినవు. నువ్వు నమ్మినవు కాబట్టి మోసపోయినవు. అంతే తప్ప నువ్వు నమ్మకుండా ఉంటే నిన్ను మోసం చేయడం ఎవ్వరి తరం గాదు. నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నావు. ఆళ్ళది వమ్ము జేసిర్రు అంతే. అంతేగాని నువ్వేం ఎర్రిపువ్వు గాదు, అది గాదు. ఎప్పుడు ఎర్రిపువ్వయితావు చెప్పనా? అవే తలుచుకొని, అదే బాధపడుకుంటూ, నీ కెరీర్ గురించి పక్కకు పెట్టి, అదే ఏడ్చుకుంటా, తాగుకుంటా తిరుగుతావు జూడు. అప్పుడు నువ్వు నిజంగా ఎర్రిపువ్వనమాట. ఖచ్చితంగా. అందుకే దాంట్లో నుంచి బయటికి రా. ఎరిపువ్వు కాకు. అర్థమైందా? బయటికొచ్చి నీ కెరీర్ మీద ఫోకస్ చెయి. అన్నీ వదిలేయి. మర్చిపోలేకపోతున్నా, బాధైతుంది, రగిలిపోతుందంటే ఆ రగులుడంతా నీ కెరీర్ పైన ఫోకస్ చేసే పనుంటది జూసినవా? అందులో చూపి. అంతేగాని ఆమె మీద ద్వేషంతోని ఆమెనేమో చేయడం, లేదంటే మందు సిగరెట్లు తాగి నీది ఖరాబ్ జేసుకోవడం ఇయన్నీ చెత్త కాన్సెప్ట్‌లు, వేస్ట్ కాన్సెప్ట్‌లు. అరేయ్! ఎంతసేపు నా లైఫ్‌లో సెట్ అయ్యి పైసలు సెట్ జేసుకొని ఏదొచ్చినా నేను హ్యాండిల్ చేయగలను అని నీ కుటుంబానికి నీకొక ధైర్యమొచ్చిందంటే, అప్పుడు నీ లైఫ్‌లో ఏ ప్రాబ్లమొచ్చినా నువ్వు ఈజీగా దాటగలవురా. అవతలోళ్ళు అనుకుంటరు. వాళ్ళైనా, ఇంకెవరైనా "అరే! వీడు ఎరిపువయిండ్రా" అది ఇదని. అయన్నీ పట్టించుకోకు బ్రో. నువ్వు ఎరిపువు గాదు. గుర్తుపెట్టుకో. వాళ్ళన్నంత మాత్రాన గాను నువ్వు నమ్మినవు. నమ్మినప్పుడు చేస్తే అది నమ్మక ద్రోహం అయితది తప్ప ఎరిపుగదనం గాదు. మొగోడివి నువ్వు. ఎదురుంగొచ్చి చేయలేకనే అట్లా నమ్మించి